అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో అయితే సబ్సిడీ లోన్‌ని మనకి బీసీ కమ్యూనిటీ వారికైతే అందజేయడం జరుగుతుందండి. అలాగే బీసీ మరియు ఈబీసీ కమ్యూనిటీ వారికి మనకి ఎంఎంఎస్ అని చెప్పేసి మనకి సబ్సిడీ లోన్‌లున్నాయి కదండీ! 2,00,000 నుంచి 5,00,000 వరకు కూడా అందిస్తున్నారు. వీటిలో మనకి బీసీ కమ్యూనిటీకి, ఈబీసీ కమ్యూనిటీకి చెందిన వారైతే అప్లై చేసుకోవడానికైతే లింక్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి డేట్‌ని కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి అప్లై ఎప్పటి నుంచి చేసుకోవాలి, అలాగే మనకి లాస్ట్ డేట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఏ ఏ కమ్యూనిటీస్ వారికి అప్లై చేసుకోవాలి, ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, ఎలా ఈ లోన్ ఇస్తారనేదైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీనికి ఎవరైనా సరే మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఈ మీరిచ్చే చిన్న లైకు మన ఛానెల్‌ని పుష్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికైతే స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో, దయచేసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికైతే ట్రై చేయండి. ముఖ్యంగా వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులనైతే ఆహ్వానిస్తుందండి. ఏపీలో బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కులముల వారికైతే తీపి వార్తనైతే చెప్పడం జరిగింది గవర్నమెంట్. 2024, 25 సంవత్సరంలో రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకై సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ రుణాలనైతే మంజూరు చేయనున్నారండి. దీనికి కేవలం మీకు రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అలాగే మీరు బీసీ మరియు ఇప్పటివరకు చెప్పిన కులాలకు చెందిన వారైతే సరిపోతుందండి. ఆల్రెడీ లింక్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది మనకి. 30వ తారీఖు నుంచే మనకి ఓపెన్ అయితే అయిపోయిందండి. జనవరి 30 నుంచి. ప్రస్తుతానికైతే సైటు మనకి అందుబాటులోనే ఉంది. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆన్‌లైన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా దీనికి గడువైతే ఇచ్చారండి. ఫిబ్రవరి 7వ తారీఖు లోపు అయితే మీరు ఆన్‌లైన్ అయితే చేసుకోవాలి. చాలా తక్కువ గడువిచ్చారు. ఎప్పుడు 15 డేస్ అయినా ఉండేది. కానీ ఈసారి చాలా తక్కువ టైం ఇచ్చారు. మహా అయితే ఒక 10 డేస్ కూడా లేదండి. ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఏ ఏ క్యాస్ట్‌లనేదైతే ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒకసారి రాసుకోండి. బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఆర్య వైశ్య కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, బీసీబీ, బీసీఏ, బీసీడీ, బీసీసీ వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓసీలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా. అలాగే ఈబీసీలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఉండవలసింది రేషన్ కార్డ్ అండి. రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మనము అక్కడ చూపించాలి. అలాగే అప్‌లోడ్ కూడా చేయాలి. ఎవరెవరు నమోదు చేసుకోవాలో కూడా ఇక్కడ చెప్తాను. ఒకసారి చూసుకోండి. బీసీలందరూ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే ఈబీసీ కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, కమ్మ కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, రెడ్డి కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, ఆర్యవైశ్య కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, క్షత్రియ కుల ధృవీకరణ పత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, బ్రాహ్మణ కుల ధృవపత్రం కలిగిన ఓసీ కమ్యూనిటీ వారు, బీసీ కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వీరందరూ కూడా సబ్సిడీ రుణాలనైతే పొందడానికి అర్హులండి. వీరికి సంబంధించిన నియమ నిబంధనలైతే తెలియచేస్తాను. ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు మీరు. మీరు పట్టణాల్లో ఉంటే మీ ఆదాయం ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుందండి. 1,03,000 వరకు ఉండొచ్చండి. పట్టణాల్లో అయితే. అదే గ్రామాల్లో అయితే 81,000 వరకు మీకు అవకాశం ఉంది. 81 కంటే తక్కువే ఉండాలండి. 81,000 కన్నా మీ ఆదాయం తక్కువగానే అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. వయసొచ్చేసి 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలవారైతే అర్హులండి. మనకు కావాల్సిన పత్రాలైతే తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అయితే కలిగి ఉండాలండి. ఒక కుటుంబంలోని ఒక రేషన్ కార్డ్‌లో ఒక పర్సన్ మాత్రమే అర్హులండి. మన కార్డ్‌లో నలుగురున్నారనుకోండి, నలుగురికి 21 ఇయర్స్ దాటే ఉన్నా సరే నలుగురు పెట్టుకోవడానికి లేదు. ఎవరో ఒక్కరు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వచ్చేసి మనం ఏమేమి చేసుకోవడానికి లోన్ ఇస్తారనేది కూడా అక్కడ మనం ఎంచుకోవాల్సి ఉంటుందండి. వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారములు, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లు మరియు జనరిక్ మందుల షాపులు పెట్టుకోవడానికండి. మీరు ఇందులో ఏది పెట్టుకోవాలన్నా జనరిక్ మందుల షాపులు పెట్టాలంటే మీకు ముఖ్యంగా వచ్చేసి మనకి బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ అయితే చేసి ఉండాలండి. ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా బీసీ మరియు ఈబీసీ మరియు ఇప్పుడు చెప్పిన ఓసీ కులం వారు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పైన తెలిపిన అర్హతలన్నీ కూడా మీకు ఉంటే గనక ప్రస్తుతానికైతే సైట్ ఆన్‌లైన్‌లో ఉంది. మీరు ఓన్‌గానైనా చేసేసుకోవచ్చు. లేదు అంటే మీ సేవకెళ్ళొచ్చు. లేదు అంటే సచివాలయంలో చేపించుకోవచ్చు. నెట్ సెంటర్‌లో చేపించుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు
ఆన్‌లైన్ అయితే చేపించుకోవచ్చండి. కంపల్సరీ ఒక్క రేషన్ కార్డ్‌తో లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కడా లేరండి. కానీ మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.